అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏకలవ్యుడి కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఇది పట్టుదల, త్యాగం, ఇంకా నిజమైన గొప్పతనమంటే ఏమిటి అనే మన ఆలోచనల్నే సవాల్ చేసే ఒక శక్తివంతమైన పాఠం. గొప్పతనం పుట్టుకతో వస్తుందా లేక సాధనతో వస్తుందా? ఇది ఎప్పటినుంచో ఉన్న ప్రశ్న కదా. ఈ ప్రశ్నకు ఏకలవ్యుడి కథ ఒక అద్భుతమైన, ఆలోచింపజేసే సమాధానమిస్తుంది. మరి అదేంటో చూద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే నిషాద దేశం అనే ఒక అటవీ రాజ్యంలో. అక్కడ రాజు హిరణ్యధనుస్సు. ఆయన కుమారుడే మన కథానాయకుడు ఏకలవ్యుడు. చిన్నప్పట్నించి అతనికి ఒకే ఒక కల. అదేంటంటే భారతదేశంలోనే అత్యుత్తమ విలుకాడిగా మారాలి. ప్రకృతియే అతనికి మొదటి గురువు. కాని అతని ఆశయం ఇంకా పెద్దది. అప్పటి గొప్ప గురువైన ద్రోణాచార్యుడి దగ్గర విద్యనేంచుకోవాలని గట్టిగా అనుకున్నాడు. అయితే ఏకలవ్యుడికి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. దానికి అతని ప్రతిభతోగాని పట్టుదలతోగాని అసలు సంబంధమే లేదు. అతను నిషాద తెగకు చెందినవాడు కావడం వల్ల రాకుమారులతో సమానమైన హక్కులు లేవన్నమాట. ఇదే అతని జీవితంలో మొదటి పెద్ద పరీక్షకు కారణమైంది. ఎంతో ఆశతో ద్రోణాచార్యుడి ఆశ్రమానికి వెళితే అక్కడ అతనికి ఎదురైంది తీవ్రమైన నిరాశ. ద్రోణాచార్యుడేమన్నాడంటే, "నువ్వు రాజకుమారుడివి కాదు, నేను నీకు నేర్పలేను." అంతే. ఆ మాటలతో ఆశ్రమద్వారాలు మూసుకుపోయాయి. కాని ఏకలవ్యుడి సంకల్పం మాత్రం అస్సలు తగ్గలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రపంచం ఒక అవకాశం ఇవ్వనప్పుడు ఏం చెయ్యాలి? ఏకలవ్యుడు తన అవకాశాన్ని తానే సృష్టించుకున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. అతను ఏం చేశాడంటే, దట్టమైన అడవిలోకి వెళ్లి ద్రోణాచార్యుడు మట్టి విగ్రహాన్ని స్వయంగా తయారు చేసుకున్నాడు. అది కేవలం మట్టిబొమ్మ కాదు, అది అతని సంకల్పానికి, గురుభక్తికి నిలువుటద్దం. ఆ క్షణం నుంచే అతని అసాధారణమైన ప్రయాణం మొదలైంది. సో అతనేం చేశాడు? ముందుగా గురువు విగ్రహాన్ని తయారుచేశాడు. ప్రతిరోజూ దానికి పూజలు చేసేవాడు. ఆ తర్వాత ఒంటరిగా సాధన మొదలుపెట్టాడు. చివరికి ఎవరూ ఊహించనంత నైపుణ్యాన్ని సాధించాడు. అంటే గురువు పక్కన లేకపోయినా నిజమైన విద్య అనేది మనసులోంచి, మన అంకిత భావనలోంచి వస్తుందని నిరూపించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుడు అర్జునుడితో కలిసి వేటకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఏకలవ్యుడి అద్భుతమైన నైపుణ్యం అనుకోకుండా బయటపడింది. ఒక కుక్క ఆగకుండా అరుస్తుంటే ఏకలవ్యుడు దానికి చిన్న గాయం కూడా కాకుండా బాణాలతో దాని నోరు నింపేశాడు. ఆ అరుపులు ఆగిపోయాయి. ఈ విచిత్రమైన విద్యాప్రదర్శన చూసి ద్రోణుడు నివ్వెరపోయాడు. ఆ బాణాలు ఎటునుంచొచ్చాయా అని వెతుక్కుంటూ వెళితే అక్కడ కనిపించాడు తాను ఒకప్పుడు వద్దనుకున్న అదే ఏకలవ్యుడు. ద్రోణుడు వెంటనే అడిగాడు, "ఈ విద్య నీకు ఎవరు నేర్పారు?" అని. దానికి ఏకలవ్యుడు చాలా వినయంగా ఆ మట్టి విగ్రహం వైపు చూపించి, "మిమ్మల్నే నా గురువుగా భావించి ఇదంతా నేర్చుకున్నాను" అని చెప్పాడు. ఏకలవ్యుడి నైపుణ్యం చూసి ద్రోణుడికి ఒకేసారి గౌరవం, భయం కలిగాయి. ఎందుకంటే అర్జునుడిని ప్రపంచంలోనే గొప్ప విలుకాడిగా చేస్తాననే ఆయన మాట ఇచ్చాడు. ఈ అంతర్గత సంఘర్షణే గురుదక్షిణ పేరుతో ఒక దారుణమైన కోరికకు దారితీసింది. గురుదక్షిణ అంటే గురువుగారికి విద్య నేర్చుకున్నందుకు కృతజ్ఞతగా శిష్యుడిచ్చే కానుక. ఈ సంప్రదాయాన్ని వాడుకొని ద్రోణుడు తన దక్షిణ అడగాలనుకున్నాడు. కాని అతను అడిగిన ఆ కానుక ఏకలవ్యుడి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసేసింది. ఆయన ఏమడిగాడో చూడండి. "నీ కుడిచేతి బొటనవేలును నాకు గురుదక్షిణగా ఇవ్వు." ఒకసారి ఆలోచించండి. ఒక విలుకానికి బొటనవేలే ప్రాణం. దాన్నే అడిగాడు ద్రోణుడు. ఆ మాటలు వినగానే ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అతని గురుభక్తి అంత గొప్పది. ఏమాత్రం సంకోచించకుండా వెంటనే కత్తి తీసుకుని తన బొటనవేలును కోసి గురువు పాదాల దగ్గర పెట్టాడు. అద్భుతం కదా అతని త్యాగం. చూడండి, ఏకలవ్యుడు తన బొటనవేలు కోల్పోయి ఉండొచ్చు, కాని అతని కథ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒక ఇతిహాసంగా మారింది. అతని శీలం, త్యాగం, భక్తి ఇవన్నీ కాలం చెరపలేని స్వర్ణాక్షరాలుగా మిగిలిపోయాయి. ఈ పాతకథ మనందరికీ, ముఖ్యంగా నేటి యువతకు ఒక చాలా శక్తివంతమైన సందేశాన్నిస్తుంది. మొదటి సందేశం ఏంటంటే, గొప్పతనమనేది పుట్టుకతో రాదు. మనకు అవకాశాలు ఉన్నాయా లేవా అన్నదానితో సంబంధం లేకుండా మనలో ఆశయం, ఆత్మవిశ్వాసం బలంగా ఉండాలి. ఇక రెండోది, నిజమైన విజయం అనేది బయటెక్కడో లేదు, అది మనలోనే ఉంది.
మన విజయానికి తల్లిదండ్రులు, గురువులు మూలస్తంభాల్లాంటివారు. వారిని గౌరవిస్తే విజయం మన వెంటే ఉంటుంది. అయితే చివరికి ఏకలవ్యుడి వారసత్వం అంటే ఏమిటి? అతను కేవలం ఒక కథలో పాత్ర మాత్రమేనా? అతను ప్రతి కలలు కనేవారి కలకు ప్రతిరూపం. ఈ అద్భుతమైన కథ కేవలం మాటలుగా మిగిలిపోకూడదు, మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలవాలి. అవును, అతని కథ మన హృదయాల్లో కేవలం మాటలుగా కాదు, ఒక అగ్నికణంలా రగులుతూ ఉండాలి. ఇది మనకు ఒక్కటే గుర్తుచేస్తుంది: పట్టుదలానే నిప్పు ఒక్కసారి రగిలిందంటే అది ఎలాంటి అడ్డంకినైనా కాల్చి బూడిద చేయగలదు.